హాయ్ అండి, నమస్కారం అండి. వరలక్ష్మికి కావాల్సిన పూజా సామాగ్రి చెప్తున్నాను వినండి. దండి అమ్మవారి పూజ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పసుపు, దండి కుంకుమ, దండి అత్తరు సీసా, జవాది పౌడరు, గంధము డబ్బా, జాకెట్ పీసులు అండి. అమ్మవారికి ఇది పీసులు తాంబూలంలో ఇవ్వడానికి, ముత్తైదులకు ఇవ్వడానికి. తర్వాత వచ్చి పసుపు కొమ్ములండి, ఇది కడ్డీలు. తర్వాత వచ్చేసి పచ్చకర్పూరం అండి. దండి మరువము, అమ్మవారి పూజకి చాలా ఇష్టం అంట. మరువము మంచి స్మెల్ వస్తుంది అమ్మవారి పూలలో కట్టడానికి. దండి యజ్ఞోపవీతము వస్త్రం అంటారు ఇది. తర్వాత వచ్చి ఇది వచ్చేసి ధూపము, ఉగ్గులోపేతం అంటారు. ఇది మంచి స్మెల్ వస్తుంది ధూపము. ఇవి 3 రకాల కడ్డీలండి. అమ్మవారి పూజకి 3 రకాలు ముట్టిస్తే మంచిగా ఉంటుందని ఇంట్లో తెస్తున్నా అండి. దండి తమలపాకులు, వక్కలండి ముత్తైదులకు ఇవ్వడానికి అమ్మవారి పూజకు. వక్కలు. దండి ఆవు నెయ్యి పూజకు, ఆవు నెయ్యి దీపం పెట్టడానికి అండి. ఆవు నెయ్యి అండి. గంధం డబ్బి చెప్పినాను, గంధం డబ్బి, అత్తరు, జవాది. దండి పూలు 1/2 కిలో 100 రూపాయలు అంటండి, రేట్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు. దొడ్డి పీట మీద పరచడానికి తెల్లటి వస్త్రం అండి అమ్మవారి పూజ కింద. దండి అమ్మవారికి చీర అండి. దండి రెడ్ కలర్ చీర తీసుకొచ్చిన ఇది అమ్మవారి పూజకండి. రెడ్ కలర్ చీర, జాకెట్ ఆకుపచ్చదండి అమ్మవారికి, ఆకుపచ్చ జాకెట్. తర్వాత వచ్చేసి దండి పూలు, దండి కలువ పూలు అమ్మవారికి ఇష్టమైన పూలు. ఇవి కలువ పూలు, ఇవి తెచ్చుకోవాలండి. ఫస్ట్ పూజకు మెయిన్ ఇవ్వండి పూలు, అన్ని పూలు కానీ ఇవి మెయిన్. ఈ 2 పూలు పెడితే అసలు అమ్మవారు సంతోషపడతారు. కలువ పూలు, దండి చామంతులు, గులాబీలు, తెల్ల చామంతులు అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి. దండి తెల్ల చామంతులు, గులాబీలు, పసుపు చామంతులు, దండి గాలివీసి పూలు, దండి గులాబీలు. ఇగో తర్వాత చెంట్లు వచ్చేసి దండి ద్వారం దగ్గర వేయడానికండి చెండు, బంతి పూలు ఇక్కడ వాకిల్లో వేయడానికి కూర్చి. దండి మామిడి ఆకులు తోరణానికి, ఈ మామిడి ఆకులు ఈ బంతి పూలు తోరణానికి వాడడానికండి. తర్వాత పండ్లు వచ్చేసి దండి 5 రకాల పండ్లు తెప్పించినానండి. ఇవి వచ్చేసి ద్రాక్ష పండ్లు అండి, ద్రాక్ష పండ్లు, యాపిల్ పండ్లు, దండి సీనా బత్తాయి అంటారు, బత్తాయి పండ్లు. దీంట్లో వచ్చేసి దానిమ్మ పండ్లు ఉన్నాయండి, దానిమ్మ పండ్లు. 5 రకాల పండ్లు అండి, 5 రకాల పండ్లు. అరటి పండ్లు అండి, అరటి పండ్లు ఎక్కువ పడతాయండి. మనకి 2 డజన్లు తీసుకొచ్చినానండి అరటి పండ్లు. చూడండి ఇగో అరటి పండ్లు 2 డజన్లు అండి. అవి అరటి పండ్లు 2 డజన్లు తీసుకొచ్చినామండి. అమ్మ పసుపు ఇంకా ముత్తైదులకి ఇవ్వాలి కదండి మనము, అందుకే 2 డజన్లు తీసుకొచ్చినాండి అరటి పండ్లు. నిమ్మ పండ్లు అండి అమ్మవారి పూజకు, నిమ్మ పండ్లు పులిహోర ఏమైనా చేయడానికి. ఇంతండి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి. హాయ్ అండి, అసలు చూడండి ఒకసారి ఇవన్నీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి. ఇవన్నీ లిస్ట్ అండి. మీకు తెలియని వాళ్ళు చూడండి ఒకసారి వీడియో. ఇది అందరికీ తెలుసు అయినా ఒకసారి చూపిస్తున్నా చూడండి ఒకసారి. తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇవి వాళ్ళ పూజా సామాగ్రి ఫస్ట్ మెయిన్ ఇవ్వండి కావాల్సినది. ఇవి ఉంచే మన పిండి వంటల్లో మీ ఇష్టం అండి, ఎంత రకాలైనా చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇవి మెయిన్ ముఖ్యంగా కావాల్సినవి ఇవి మనకి. ఓకేనండి, బాయ్.